భారతీయ జనతా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ గతంలో ఎప్పుడు ఫేస్ చేయలేదు అది. హ్మ్. హ్మ్. వ్యక్తి బేస్డ్‌గా పార్టీ అన్నటువంటిది. హ్మ్. కొర్నా లక్ష్మీనారాయణ దగ్గర చూడలేదు, సోమవీర్రాజు అవును. దగ్గర చూడలేదు. అవును. ఏదన్నా అనుకున్నప్పుడు మీటింగ్ పెట్టి వాళ్ళ కోర్ కమిటీతో డెసిషన్ తీసుకోవడం అనేది నడిచేది. హ్మ్. అట్లా గాకుండా లెటర్‌లు డైరెక్ట్‌గా ఆమె పంపించేయడం అన్నటువంటిది. అది కూడా అవును. విచిత్రమైన లేఖ ఎప్పుడైనా సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. హ్మ్. ఒక 6 పార్లమెంట్ చేస్తుంది. హ్మ్. అక్కడ వాటిటి గురించి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇదిగో మా పార్టీకి ఈ ప్రాబ్లమ్ వచ్చిందని రాయాలి. అంతే గదా! హ్మ్. లేదా తెలుగుదేశానికి ప్రాబ్లమ్ వస్తే తెలుగుదేశం కంప్లెయింట్ చేయాలి. అవును. లేదా ముగ్గురు అనుకున్నప్పుడు ముగ్గురు కూర్చొని రాయాలి. హ్మ్. అప్పుడు 3 పార్టీలు సంతకం పెట్టి రాయాలి. అంతేగాని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలొచ్చి రాష్ట్రంలోని 22 మంది ఎస్పీల గురించి, హ్మ్. అధికారుల గురించి రాయడం ఏంటి? హ్మ్. అది ఒక ఎత్తు. వాళ్ళ ప్లేస్‌లో ఎవరిని రిక్రూట్ ఆ! చేయాలని కూడా రాయడం ఏంటి? మెయిన్ అదే. హ్మ్. ఇందులో నాకనిపించిన అంటే అసలు విషయం వాళ్ళకి ఏంటంటే వచ్చిన ఇబ్బందేంటని ఫస్ట్? నాకొచ్చిన డౌట్ ఏంటంటే హ్మ్. సాధారణంగా తెలుగుదేశం ఇన్ఫార్మ్ చేస్తది. హ్మ్. ఈళ్ళని తీసేపిచ్చి ఈళ్ళని పెట్టమనండి. హ్మ్. ఇప్పుడేంటంటే ప్రస్తుతం జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి మధ్యలో అనుసంధానకర్త ఈవిడ. హ్మ్. హ్మ్. లేదా జాతీయ అధికార యంత్రాంగానికి, ఎన్‌డీఏ కూటమికి మధ్యన, ఆంధ్ర ఎన్‌డీఏ కూటమికి మధ్యన అనుసంధానకర్త ఈవిడ. అంతే. అవును. చ ఈ కూటమికి కావాల్సిన పనులు కేంద్రంలో అధికారులు చేసి పెట్టాలి. హ్మ్. దానికి ఎవరినో అక్కడ ఒక ఇన్‌చార్జిని పెట్టుంటారు. హ్మ్. ఆ ఇన్‌చార్జికి ఇన్ఫార్మ్ చేసే బాధ్యత ఈవిడదయ్యి ఉండుంటది. హ్మ్. ఎందుకంటే చంద్రబాబుతో చెప్పించడం కంటే ఈవిడ హ్మ్. చేతననేటువంటిది పెట్టుకొని ఉంటారు కదా! హ్మ్. సొంత పార్టీ కాబట్టి. హ్మ్. ఈవిడికి అప్పుడు